ఏంటి ఏంటి పాస్టర్ అంటున్నావే? ఏంటి పాస్టర్ అన్నావు? నీకు ఎప్పుడు పాస్టర్ తింటేనా నీకు గోలా? నా వర్క్ టెన్షన్ ఒకటి, నా అప్పుల టెన్షన్ ఒకటి, నీ ఏసు టెన్షన్ ఒకటి. నాకు ఒకసారి నీకు పట్టదా? నా అప్పులు ఏమన్నా నీ ఏసు తిరుగుతాడా ఏమన్నా? నా టెన్షన్ నీ ఏసు ప్రభు తిరుగుతాడా ఏమన్నా? ఎప్పుడు ఏసు అనుకుంటా, ఎప్పుడు ప్రార్థన. ఆదివారం చర్చికి పోతావు, బుధవారం చర్చికి పోతావు, శుక్రవారం చర్చికి పోతుంటావు, మళ్ళీ ఇంట్లో గంటల ప్రార్థన చేస్తుంటావు. నీ ప్రార్థన కూడా ఏమన్నా నా అప్పులు తిన్నాయా? నా టెన్షన్ ఏమన్నా తిన్నాయా? ఏమన్నా నువ్వు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ఎందుకు ప్రార్థన అని నన్ను చంపుతుంటున్నాను. చూడు, ఇక మీదట బైబిల్ పట్టుకున్న పాస్టర్ గారు ప్రస్తావన తెచ్చినా బాగుండదు, నీకు బాగుండదు, నాకు బాగుండదు. జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది, నాకు మంచిది. ఏమండి, దయచేసి దేవుని అనకండి, శ్రమలు అందరికి వస్తాయండి. ప్రార్థిస్తే ఇక ఆపు. నీ ప్రార్థన వల్ల నా జీవితం ఇట్టయిపోయింది. ఇక మీదట ఇంట్లో ప్రార్థన చేయకూడదు, నువ్వు చర్చికి పోకూడదు, బైబిలే కదలకూడదు. అర్థమైందా? ప్రభువా, నాకు మనశ్శాంతి లేదు అసలు. ఆఫీస్లో ఒక టెన్షన్, ఇంకా టెన్షన్. నా బ్రతికేందుకు ఇంత కలపడింది. ప్రభువా, నా భర్త మంచివాడే, నేను ప్రేమించాలి, నేను ఆరాధించాలి. అటువంటి మనస్సు దయచే ప్రభువా. ఎక్కడుంది ఇది? ఎక్కడ లేదే. తీస్తూ